హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు పెంగిట్. ఈరోజు మనం పరాసిన కడువు అనే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది కన్నూరుకి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో వల్లపట్నం అనే రివర్ దగ్గర అయితే ఉంది. ఈ టెంపుల్ ఈ కన్నూరు డిస్టిక్లో చాలా ఫేమస్. ఇక్కడ కాలభైరవ స్వామి అయితే నెలకొండ ఉంది. మనం చాలా రకాల బొమ్మలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ మనం చూసినట్లయితే చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు. టెంపుల్కి రావడానికి మనకు 2 మార్గాలు అయితే ఉంది. ఒకటి పడవ ద్వారా రావచ్చు, లేదంటే 2 బై రోడ్ అంటే వెహికల్ ద్వారా కూడా మనం రావచ్చు. స్టెప్స్ అయితే దాదాపు ఒక 200 to 300 స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పరాసిన కడువు అనే టెంపుల్ యొక్క విశేషాలు ఏంటో మన ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ పరాసిన కడువు శ్రీ ముత్తప్పన్ స్వామి టెంపుల్ పరాసిన కడువు అనే ఊరిలో తాలిప్రాంబ ప్రాంతంలో కన్నూరు డిస్ట్రిక్ట్ కేరళలో అయితే మనం చూడొచ్చు. ఇది వల్లపట్నం నదీ తీరాన నెలకొనడం అయితే జరిగింది. గుడి ఎంట్రన్స్లో మనం ఎన్నో రకాల షాప్స్ని అయితే మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ టిపికల్గా కేరళ స్టైల్లో బొమ్మలు, దేవుడి ఫొటోస్ మరియు ఎన్నో రకాల వస్తువులు అయితే మనం పర్చేస్ చేయొచ్చు. మిగతా టెంపుల్స్కి భిన్నంగా ఈ గుడికి ఒక ప్రత్యేకమైన ఆచారం అయితే వీరు పాటించడం జరుగుతుంది. ముత్తప్పన్గా పిలువబడే ఈ గుడిలోని దేవుడు విష్ణువు, శివ రూపాలకు ప్రతీకంగా మతం, కులంతో సంబంధం లేకుండా, ధనిక పేద అని తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ ధనుర్బాణాలతో చుట్టూ డాగ్స్ అంటే కుక్కల్ని తన సైన్యంగా ఉంచుకుంటూ ఇక్కడ దేవుడిని అయితే మనం చూడొచ్చు. ముత్తప్పన్ దేవుడు ఒక బ్రాహ్మణ దంపతులకు శివ విష్ణువుల్ని పూజించడం ద్వారా వరప్రసాదంగా పుట్టాడని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ని కొంతమంది డాగ్ టెంపుల్ అంటే కుక్కలకు ప్రత్యేకంగా ఇది టెంపుల్గా అయితే కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో మనం చూసినట్లయితే బ్రాస్ మెటల్తో చేసినటువంటి డాగ్ స్టాచ్యూస్ని ఈ దేవుడికి కాపలాగా గుడి ముందు భాగంలో అయితే ఉంచడం జరిగింది. తేయం అనే సాంప్రదాయంతో వచ్చిన ప్రజల ప్రార్థనలు వింటూ వారికి ఆశీర్వాదాన్ని అయితే ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇక్కడ ముత్తప్పన్ దేవుడికి ఏ గుడిలోని చూడని విధంగా ఫిష్ ఆర్ చేపని ప్రసాదంగా, అలాగే తాటికల్లు, ఉడికించిన నలుపు రంగు బీన్స్ మరియు టీని ప్రసాదంగా అయితే వీళ్ళు పెడుతూ ఉంటారు. కుల మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే ఈ గుడిలోకి వీళ్ళు అనుమతిస్తారు. అంతేకాకుండా ఏ జంతువునైనా అంటే ఏ పెంపుడు జంతువునైనా సరే మీరు ఈ గుడికైతే తీసుకురావచ్చు. మనం ఎన్నో రకాల పెంపుడు కుక్కల్ని కూడా ఈ గుడి ఆవరణలో మనం అయితే చూడొచ్చు. వీధి కుక్కలకు రోజు ఇక్కడ భోజనం అయితే పెడుతూ ఉంటారు. రోజు వచ్చిన భక్తులకి అన్నదానం అండ్ వాళ్ళు ఉండడానికి లాడ్జ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గుడికి చేరుకోవడానికి మనకి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి రోడ్డు ద్వారా వచ్చి కొండ మీద నుంచి సుమారు 300 మెట్లు దిగుతూ నది ఒడ్డున ఉన్న ఈ గుడికి మనమైతే చేరుకోవచ్చు. లేదా వల్లపట్నం మీదుగా బోట్స్ని అయితే ఈ కేరళ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క మనిషికి దాదాపు 50 రూపాయల టికెట్ని అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ గుడి ఆవరణ నది ఒడ్డున ఉండడం వలన మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే అందిస్తుంది. ఈ గుడిలోకి వెళ్లే ముందు భక్తులైతే నదిలో కాళ్ళు కడుక్కుని భక్తి శ్రద్ధలతో దేవుడిని అయితే దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ గుడికి పడవ ప్రయాణం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. రోజు వందల సంఖ్యలో ప్రయాణికులు, లోకల్గా ఉన్న వాళ్ళు అయితే ఈ గుడిని వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. కేరళలో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే ఈ పడవ ప్రయాణం మీదే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అయితే ఇష్టపడతారు. ఏడాదికి ఒకసారి డిసెంబర్ సీజన్లో పుతారు తిరువప్పన్ పండుగ అంగరంగ వైభవంగా వీళ్ళైతే జరిపిస్తూ ఉంటారు. రోజు ఈ గుడిలో మనం ఎంతోమంది ప్రయాణికులను అయితే చూస్తూ ఉంటాం. టిపికల్గా మల్లు స్టైల్లో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని అయితే మనం చూడొచ్చు. చాలామంది మగవాళ్ళు అయితే పంచలు ధరిస్తూ ఉంటారు.
అదే లేడీస్ని మనం చూసినట్లయితే వైట్ కలర్ సారీస్ కానీ ఆరెల్స్ పైన బొట్టునైతే వీళ్ళు ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లాటరీ టికెట్స్ని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. కేరళలో మన ఎక్కువ శాతం అయితే ఈ లాటరీ టికెట్స్ సేల్ అనేది వీళ్ళు అనుమతించడం జరిగింది. ఈ గుడి పైన ప్రాంతంలో మనం చూసినట్లయితే ఏనుగు తలనైతే అమర్చబడ్డాయి. ఇది ఆర్కిటెక్చర్లో భాగంగా చాలా టెంపుల్స్లో అయితే మనం కేరళలో చూస్తూ ఉంటాం. ఈ నది ఒడ్డున రోజు వస్తూ పోయే బోట్స్ని అయితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. బోటింగ్తో పాటు ఇక్కడ మనకి ఎన్నో రకాల షాప్స్ ఉండడం వలన పిల్లలైతే ఈ గుడిని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఈ గుడిలో ప్రసాదానికి సంబంధించి సెపరేట్గా హాల్స్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జెంట్స్ అండ్ లేడీస్కి సెపరేట్ సీట్స్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళు అందించిన ప్రసాదాన్ని మనం ఇక్కడైతే కూర్చుని తినచ్చు. మీరు కనుక కేరళలోని కన్నూర్ డిస్ట్రిక్ట్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ పరాసిన కడువు శ్రీ ముత్తప్పన్ స్వామి టెంపుల్ని అయితే తప్పకుండా దర్శించండి. ఇది మీకు ఒక కొత్త అనుభూతిని అయితే కలిగిస్తుంది. ఇంతటితో ఈ పరాన్సిన కడువు టెంపుల్ యొక్క విశేషాలని మనం ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.